తమిళనాడులో ఎన్నికల సందడి మొదలైంది. ఎలక్షన్ డేట్ రావడంతో ఇకపై పార్టీలు పొత్తులపై క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఇంతకాలం అన్నాడీఎంకే పళనిస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో టీవీకే పొత్తు ఉంటుందంటూ వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టారు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి. టీవీకేతో ఎలాంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీకి సొంతగానే మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక మరోవైపు ఇప్పటికే పొత్తులపై క్లారిటీ ఇచ్చిన టీవీకే చీఫ్ విజయ్ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. ఇంతకాలం అన్నాడీఎంకేతో పొత్తు ఉంటుందని డిప్యూటీ సీఎం పదవిని సైతం కూటమి ఆఫర్ చేసినట్టుగా వచ్చినటువంటి వార్తలకు చెక్ పెట్టేసిన విజయ్ సింగిల్ గానే ఎన్నికల బరిలో దిగుతున్నారు. మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. దీంతో తమిళనాడులో ఈసారి త్రిముఖ పోరు సాగబోతుంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి విజయ్ ఈసారి ఎన్నికల్లో గట్టి ప్రభావాన్ని చూపిస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెజారిటీ ప్రజలు డీఎంకే వైపు మొగ్గు చూపుతున్నారని, అయితే ఎన్నికల్లో పూర్తి మెజారిటీ మాత్రం ఏ పార్టీకి రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకేనే కీలకం కాబోతుందని భావిస్తున్నారు. టీవీకే విజయ్ పార్టీ 15% ఓట్ షేర్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక అధికార డీఎంకే పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నాడీఎంకే కూటమి చెబుతుంది. డీఎంకే పాలనలో నేరాలు బాగా పెరిగిపోయాయని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని అన్నాడీఎంకే కూటమి ఆరోపిస్తుంది. డీఎంకేపై ఉన్నటువంటి వ్యతిరేకత తమకు కలిసొస్తుందని అన్నాడీఎంకే భావిస్తుంది. అదే సమయంలో మోదీ మానియా కూడా కలిసొస్తుందని అనుకుంటున్నారు.